ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్న కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ను కొట్టేసింది హైకోర్టు. ఈ కేసులో కేటీఆర్తో పాటు మిగతా నిందితులపై ఇప్పటికే ఏసీబీతో పాటు ఈడీ కూడా విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎఫ్ఐఆర్ను క్వాష్ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఖచ్చితంగా తనను లాయర్ల సమక్షంలోనే విచారించాలని, ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఈ పిటిషన్పై సుప్రీం ఏం డెసిషన్ తీసుకుంటుందనేదే ఉత్కంఠ రేపుతోంది. తనపై నమోదైన ఫార్ములా ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ కేసుని కొట్టేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఏసీబీ విచారణ జరగాల్సి ఉందని, ఇదే సందర్భంగా చట్టబద్ధంగా వ్యవహరించాలంటూ కోర్టు ఆదేశించింది. గతంలో తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా సవరించింది. దీంతో ఈ కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ బుధవారం లేదంటే గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇదే అంశంపై కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేసిన వెంటనే ఈ మేరకు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనను కూడా వినాలని ముందస్తుగానే పిటిషన్ వేసింది. హైకోర్టు తీర్పుతో రోజంతా బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర, కేటీఆర్ నివాసం దగ్గర హై డ్రామా చోటు చేసుకుంది. వరుసగా నేతలు కేటీఆర్ నివాసానికి క్యూ కట్టారు. మరోవైపు కేటీఆర్ ఇలాంటి కేసులు తనని కదిలించలేవని ట్వీట్ చేశారు. నా మాటలు గుర్తుంచుకోండి, ప్రస్తుత స్థితి నుంచి బలంగా తిరిగి వస్తామంటూ పోస్ట్ చేశారు. ఇవాళ హైకోర్టులో మాకు తీర్పు కేవలం క్వాష్ పిటిషన్ కొట్టేసినారు. దానికే కొంతమంది ఎంత సంతోషపడిపోతున్నారంటే, కాంగ్రెస్ వాళ్ళు ఏదో నాకు ఉరిశిక్ష చేసిండ్రు, లేదా నేరారోపణ అయిపోయింది, రుజువు అయిపోయింది, మొత్తం కేసీ అయిపోయింది అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. ఆ సన్నాసులకు నేను చెప్పేది ఏంటంటే, ఇది స్టార్టింగే, ఇప్పుడే ఇంత ఆగమైతే ఎట్లా? మేము ఆల్రెడీ హైకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ కొట్టేసినరో దాని మీద సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నది. ఇప్పుడు అది ఎప్పుడు వస్తుందో వస్తుంది. అది సుప్రీంకోర్టు ఎట్లా నడుస్తుందో ఆ పద్ధతి ప్రకారం 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో వారం రోజుల్లోనో ఎప్పుడు వస్తుందో వస్తుంది. అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తాం. మాజీ మంత్రి హరీష్ రావు ఈ కేసులో బలం లేదని, కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారంటూ ఆరోపించారు. అందరము కలిసికట్టుగా పార్టీ వీటిని ఎదుర్కొంటుంది. సో కేటీఆర్ గారు కూడా ఆయన సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నారు. మేమందరం కూడా సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఈ కేసు కేవలం ఒక కుట్రపూరితమైన కేసు. ఇక్కడ ఎలాంటి తప్పు జరగలేదు కనుక ఆయన కడిగిన ముత్యంలాగా రేపు బయటకు వస్తారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం తప్పు చేసిన వారు తప్పించుకోలేరంటూ బీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టారు. తెలంగాణ ప్రజల సొమ్ముని ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచనీకి చేసిన అని చెప్తూ, ఏదైతే మీ నాన్నగారు మీకు ఇచ్చిన ఆస్తి అదన్నట్టు, హెచ్ఎండి ఏదో మీ నాన్నగారు మీకు కట్టబెట్టిన ఆస్తి అన్నట్టు భావిస్తూ, అధికారులని నేనే ఆదేశించిన, అధికారులది ఏమీ తప్పు లేదని ఒకవైపు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, మళ్ళీ మీరు కోర్టులో వేసిన పిటిషన్లోనేమో నాకేం సంబంధం, నేను మంత్రిని, అధికారులు చూసుకోలేదంతా అని చెప్పి మాట్లాడతారు. రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుండు కల్వకుంట్ల తారక రామారావు గారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు తప్పు చేయకపోతే విచారణకి మీరు హాజరై విచారణకి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. మరో ప్రతిపక్షం బీజేపీ ఈ వ్యవహారంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. ఏం మాట్లాడినారు కేటీఆర్ గారు? కేసు రిజిస్టర్ అవుతుంది అన్నప్పుడు గదేం కేసు, లొట్టపీస్ కేసు, 5 నిమిషాలు ఇట్లా పోయి అట్లొత్తా అన్నాడు. ఎవరు వద్దంటున్నారు ఇప్పుడు? మరి లొట్టపీస్ కేసులో పోలీసు వాళ్ళ ముందుకు పోయేందుకు కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడు? ఫస్ట్ ఏమన్నాడు? దాంట్లో అవినీతి జరగలేదు అన్నాడు. అవును, పైసలు ఇచ్చినా బరాబర్ ఇచ్చినా మంత్రికి ఇచ్చినా అన్నాడు. మరి బరాబర్ ఇచ్చినా అనే ముచ్చటనే ఏసీబీ ఆఫీస్కి పోయి చెప్పు. కేసు విచారణలో భాగంగా ఏసీబీ బీఆర్ఎస్ కి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసిన గ్రీన్కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ కార్యాలయం, మచిలీపట్నంలోని ఆఫీసులోనూ సోదాలు జరిగి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఎస్ నెక్స్ట్ జెన్లోనూ తనిఖీలు చేపట్టారు. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి నిధులు ఏ అకౌంట్ నుంచి వచ్చాయనే అంశంపై అధికారులు ఫోకస్ పెట్టగా, కేసులో కీలకంగా మారిన అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించేందుకు ఏసీబీ రెడీ అయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బ్రిటన్కు చెందిన ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో ఉల్లంఘనలు జరిగాయంటూ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి.
తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కేటీఆర్ను అరెస్ట్ చేయకుండా విచారణ చేసేలా గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే తాజా తీర్పుతో ఆ రక్షణ కూడా కేటీఆర్కు తొలగిపోయిన నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకోనుందనే వాదన బలపడింది.